మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాను. ఎక్స్పెరిమెంట్ కాదు, నా మైండ్ ఏమన్నా ఒక మంచి పని చేద్దాం అన్నా. ఏదంటే ఎవరికైనా ఉపయోగపడాలి, జనాలకు సరే ఎవరికొకరికి ఉపయోగపడాలి, ఒక మంచి పని చేయాలి. చూసే జనాలు కదా వాళ్ళు ఏమనుకోవాలంటే ఒక మంచి పని చేసి వీళ్ళు అనే ఫీల్ వాళ్ళకి రావాలి. సో ఏం చేద్దాం అని నన్నే చెప్పాలి. నాకు మైండ్ నాకు తెలిసి ఒకటి చేద్దాం అనుకుంటానా, బట్ మీ మైండ్ ఏమో నాకు ఎప్పుడు ఒక్కొక్కగా. సో కొత్తగా చిల్లు ఎవరు మన అల్లుడు అవుతాడు, మీ మైండ్ ఏమో అంటే మనం ఇలా ఓల్డేజ్ అంటే వాళ్ళకి ఫుడ్ ఎవరు స్పాన్సర్స్ మనమన్నా ఒక డేకి తీసుకొని తీయడం ఓల్డేజ్ హోమ్స్ కూడా బాగుంటుంది. ఓకే, ఇంకా వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పు. నేను ఏమనుకుంటున్నా అంటే మనము స్టార్టింగ్ టెంపుల్కి వెళ్ళేసి పూజ చేసుకున్న తర్వాత హాస్పిటల్స్ దగ్గర పేషెంట్స్ ఉంటారు కదా, అక్కడ మనం ఫ్రూట్స్ కానీ ఏమైనా బ్లాంకెట్స్ కానీ మన దగ్గర నుంచి సపోర్ట్ అయ్యి మనం వాళ్ళకి ఇద్దామని. ఓకే, టెంపుల్ ఎందుకు దర్శనం చేసుకోవడానికి? దర్శనం చేసుకొని ముందు మంచి పని చెప్పి పోయి చేద్దాం. ఓకే, నెక్స్ట్ అక్క పెద్దది కొంతమంది అడవిలలో గుడిసెలు వేసుకుంటారు కదా, వాళ్ళకు చలి బాగుంటుంది, నైట్ పూట కరెంట్ ఉండదు, వాళ్ళకి పాములు తేలి వచ్చి ఏదైతే తెలియదు కదా, ఒక లైట్లు స్వెటర్లు చెద్దలు ఉండాలని మంచి. మీరేమనుకుంటారు? అదే అన్నట్టు పొద్దున గుడి పోయి తర్వాత ఒక మంచి పని గురించి మనం ఎంచుకున్నాం కదా. ఇప్పుడు సిగ్నల్ దగ్గర బిగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఫుడ్ లేదా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక డ్రెస్ లేదు అంటే ఇక ఈ చెప్పులు కుట్టోళ్ళకి వాళ్ళ వీళ్ళకు డేరా లేకపోతే వాళ్ళకు ఒక డబ్బర్ ఇలా ఇచ్చాం, వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడితే మనం కొంచెం మనం ఇంకా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మనకు కూడా మన ప్రజలంతా మన మీద అనుకుంటారు, సపోర్ట్ పోయి మంచిగా వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు మన మీద అనుకుంటారు. నాకైతే అనిపిస్తాను. ఓకే, బాగుంది. మరి నేను చెప్పి చేద్దామా? చెప్పు. మంచి అవుతున్నారు చేద్దాం. భార్య భర్తల పంచాయతీలు ఉంటాయి కదా, ఆ విడాకులను మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఆ విడాకులను మళ్ళీ పెళ్లి చేద్దాం. విడాకులు తీసుకున్న విడాకులు ఇచ్చేయాలి. మంచి పని చేయడానికి మనకు మంచి పని కాదు, విడదీయడం మంచి పని కాదు, మన కలుపులో మంచి పని కాదు. ఎందుకంటే కలిపి వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు మనల్ని విడగొట్టాక వాళ్ళు మనల్ని ఏం చేద్దామంటే ఒక మంచి పని చేద్దాం. వీళ్ళందరూ చెప్పినా చేద్దాం, అది మంచి పనే కదా. నీ తాట ఏదైనా అది చెప్పాలి. అంటే ఇప్పుడు 2 వీలర్ టైర్లు అరిగినాయి అనుకో, వాళ్ళకి వెనక టైర్ వేద్దాం. నేనేమన్నా కిరణ్ మన వడ్లో లోపల ట్యూబ్ లో మొత్తం ట్యూబ్ లో చెక్కలేద్దాం, అరేసి ముందు వచ్చి పంచర్ కదా. లేదంటే A few moments later. రాహుల్ గాంధీ ఆలోచించిండు, నాదేమున్నదిరా. నేననుకుంటాను అంటే ఇట్లా రోడ్ల మీద మూగ జీవులు, కుక్కలు కానీ ఆవులు కానీ ఇట్లా తిరుగుతాయి కదా, వాటికైనా ఫుడ్ పెడితే మంచిగా ఉంటుందని నా ఆలోచన. చెప్పు లాస్ట్ అయిపోయింది. డైరెక్ట్ చెప్పండి. సరే, ఓకే, మీరంతా చెప్పింది ఆలోచనలు బాగున్నాయి. నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు రోడ్ల పైన నైట్ టైంలో ఇల్లు లేని వాళ్ళు మామూలు అడుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ ఉండదు. సో వాళ్ళు అడకచ్చుకొని తింటారు, ఏదో తింటారు, ఆ రోడ్ల పైన పడుకుంటారు. చలికాలం వాళ్ళకి మామూలుగా కొంతమందికి అందరికంటే మనకు కొంతమంది వరకు మనకు చెద్దరు లాంటిద్దాం.
తర్వాత ఒక 50-60 మందికి 100 మందికి ఇంత మన పాసిబుల్ అయిన వారికి ఫుడ్ పెడదాం. ఒక మంచిగా వెజ్ బిర్యానీ తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని మనం ఎక్కడెక్కడ రోడ్ల పైన పడుకుంటాం, బస్ స్టాండ్ వెళ్ళినాం, రైల్వే స్టేషన్ వెళ్ళినాం, ఆ రోడ్ల పైన ఉంటారు కదా, మన డివైడర్ల పైన అక్కడ పడుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి పోయి మనం ఫుడ్ ఇద్దామని చెప్పి అనుకుంటారు. ఓకేనా? మీ ఎట్లా ఉంది ఆలోచన? ఓకేనా? రేపు వేద్దాం పని. రేపు ప్లాన్ ఏంటంటే 3 or 4 వరకు స్టార్ట్ చేసేసి వంట చేసుకొని ప్యాక్ చేసుకునేసరికి ఎట్లా మనం 7 అయితే 7:30 అవుతుంది. సో స్టార్ట్ అవుతుంది. The next day. ఇంకా తయారేమే ఒక్కరు రాలి ఇప్పటిదాకా మరీ చెప్పాను నేను అందరికీ తొందర రావాలి, 12-12:30 వరకు రాలి, వంట చేద్దాము, అందరికీ మంచిగా ప్రిపేర్ చేద్దామని చెప్పిన. వాటర్ పట్టుకు వచ్చిన అన్ని బాక్సులు పట్టుకు వచ్చి పెట్టినా కానీ ఇప్పటిదాకా వాళ్ళు రాకపోయి. మరి ఫోన్ చేయకపోయినా ఇంకెంతసేపు? తొందర వస్తా అని చెప్పారు. ఇంత ఫోన్ చేస్తే వస్తానా అందరికీ ఇదే కదా. మరోసారి చెప్తాను చెయ్యి. రామా ఎక్కన్నావు? ఎట్లా ఎక్కినావా? తొందరరా. ఓకే చేద్దాము, అందరూ చేస్తాను అప్పచెల్లి. హలో హరీష్. అరే వస్తాను అని చెప్పి ఎంతసేపు అవుతుంది? తొందరరా, లేట్ అవుతాం కదా. సరే ఓకే. అబ్బా తొందరనే వచ్చినావు కదా రామన్. నువ్వు ఈ టైం కూర పట్టుకోవస్తే ఎప్పుడు వంట చేస్తావా? ఎప్పుడు చేస్తావురా? దొరకద్దంటే ఉరుకుతాను. టైం దగ్గర పడుతుంది. ఇప్పుడు వంటలు కావాలని ప్రిపేర్ అంతా ఎంత మరి నువ్వు ఫస్ట్ నువ్వే రావాలి, కూర రాదా? చేయలేదు నువ్వు ఎవరికి ఫోను? ఏ వాళ్ళు వేసి వస్తా ఇప్పుడు దాకా వెళ్ళాలి. వాళ్ళు ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని వస్తారు. వంటలు చేయాలంటే లేట్ అవుతుంది ఇప్పటికే. మాకేం వండరాదా? కూర్చొని మళ్ళీ కూర్చొని ముచ్చబెట్టి కానీ ఇంకా కూర్చుంటావు. కూర్చుంటా వచ్చినా లేట్గా వచ్చినావంటే కూర్చుంటావా? ఇక వండుకోరా జరసేపు. అదే పోయా నువ్వు ఇప్పుడే వస్తానవా? నీకు కూడా టైం దొరకలేదా? సరే పని కావాలి, అక్కడ కావాలి, లేట్ అయింది ఇప్పటికి. టీగా కడిగేసి తీసుకురావే. ముదిరిపోతున్నాయి కాదా? నేను పొద్దుగాలు ఇస్తాను చెప్పడానికి 2:30 పడక తేడంతో ఎప్పుడు చేస్తావు కదా? నువ్వు వాడే ఉంటావు. రావా? పని చేసి రా నాడు రా. నీ లెక్కనే అలా ఫ్రెష్ ఉన్నదా ఎట్లున్నదా దోసకాయలు ఏమంటే చరణ్ గ్యాస్ స్టవ్ అది పైకి వచ్చాడు. వచ్చిండే ఇక ఇప్పుడే వస్తాను మరి ఇంకో పై రాయిపోయినావు. ఏంది బా నేను ఆడుకొని వచ్చినా చెప్తాను. వాడు అక్కడ షాప్ వాడు బీరు తెస్తే తాగి అరిగేదాకా అక్కడ కూర్చొని బాటిల్ పట్టుకొని వస్తానా.
ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న షాపోడు బీర్ తెస్తే తాగి అరిగేదాకా ఆడ కూర్చొని బాటిల్ పట్టుకొని వస్తానా గట్ల మాట్లాడబడితే ఏంది నువ్వు ఇక మాట్లాడు కదా కారడం కూర్చో నేనెత్తాను నాకెత్తాను వారు హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ కిరణ్. సో మీకు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే ఈరోజు మా పాప బర్త్డే, మా పెద్ద పాప సాహ్యశ్రీ. అందరూ ఒకసారి బ్లెస్ చేయండి. సో ఆమె కోరిక మేరకు ఒక 100 మందికి ఫుడ్ డొనేట్ చేద్దాం డాడీ అని అనుండే రాతోటి. సో ఆమె కోసము మేము ఒక 100 మెంబర్స్ కానీ ప్లాన్ చేసినాము. కాకపోతే ఒక 85 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేసాము. ఇదైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాము. సరే ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. చాలా అందరూ కష్టపడ్డారు బాగానే. సో ఎక్కువ కష్టపడ్డది మాత్రం మా రవిదేయ బాగా కష్టపడ్డాడు, ఫుడ్ ప్రిపేర్ చేసిండు బాగా. అందరికీ తరపున మా రవిదేయకి అయితే థ్యాంక్స్ చెప్తున్నాం. మరొకసారి మా పాపకి అందరూ బ్లెస్ చేయండి. మా కిరణ్ అఫీషియల్ ఛానల్ని ఇప్పటివరకు చూడని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మేము వెళ్తున్నాము. ఇప్పుడు టెంపుల్ పోయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాము. బాయ్. సరే ఫ్రెండ్స్, మొత్తమే అయితే మనం భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఇద్దాము. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంకా వేరే దగ్గర పోదాం. చలో పాండి. మరి పుట్టినరోజు ఇవాళ నువ్వు చూడు, తిన్నా మంచిగా ఉంటుంది.
Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. సరే అండి, మొత్తం అయితే మనం అనుకున్న ప్లాన్ అయితే విజయవంతంగా పూర్తయిపోయింది. కాకపోతే అక్కడ మొత్తం చూపెట్టలేకపోయినా మేము, కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, అలా కూడా కొంచెం ఇబ్బంది ఉన్నది. సో మొత్తం మీద అయిపోయింది. అందరూ వీడియో తప్పకుండా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా పాపకు మాత్రం అందరూ బ్లెస్సింగ్ చేయండి తప్పకుండా. బాయ్.